యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అభిరాముని జైలుకు పంపించి మీ ఆస్తులు అమ్మించి మిమ్మల్ని దగ్గరుండి అమెరికాకు పంపిస్తాను. మీరు చెప్పింది చెప్పినట్టు జరిగితే ఓకే, లేదంటే అప్రూవర్స్గా మారి అభి అన్నయ్యకు నిజాలు చెప్పేస్తాం. తర్వాత మీ ఇష్టం. హారిక పద. ఏంటి పిఏ, వీడు నన్నే బెదిరిస్తున్నాడు? అందుకే సార్ వాళ్ళిద్దరు నేసేమంది. నీకూడా ఆ రౌడీ రత్నంగాడి రాగం తగులుకుందా? లేక వాళ్ళని చంపి నేను అరెస్ట్ అయితే నా ప్లేస్లో నువ్వు ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నావా? చంపేస్తాను రే. యావండి, ఏంటి వసు గారు? మొదటి రోజు స్టేషన్లో సంతకాలు పెట్టేశారు. మిగతా 2 రోజులు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సంతకాలు పెట్టాలి. మనం డ్రగ్స్ కలపలేదని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆ 2 రోజుల టైం ఉంది వసు గారు. అఖిల్ హారికలు నిజం చెప్తే మనం కేసులోంచి బయటపడతామండి. కానీ వాళ్ళు ఎమ్మెల్యేకే ఫేవర్గా ఉన్నారు. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని మాతాజీతో చెప్పించి భయపెట్టించాం కదా, ఆ భయమే వర్కౌట్ అవ్వాలి. దానికి మనం ఇంకేదైనా ప్లాన్ చేయాలి. దేవుడు దయతలిచి మనకో దారి చూపించాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాగా. వెళ్ళమ్మా వెళ్ళు. డబ్బులు లేవమ్మా, వెళ్ళమ్మా. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అమ్మా. వెళ్ళవమ్మా వెళ్ళు. వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు, చెప్తున్నానుగా వెళ్ళు. ఏయ్ ఆగండి, పిచ్చి వెధవల. ఎందుకు కొడుతున్నారు వాళ్ళని? బండి ఆపి డబ్బులు అడుగుతున్నారు. రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కొట్టడం కాదు, చంపాలి. ఏయ్, నడి రోడ్డు మీద ఉరి తీయాలి. వాళ్ళు మీకు రౌడీలా కనిపిస్తున్నారా? వాళ్ళ చేతుల్లో కత్తులు గనులు ఉన్నాయా? డబ్బులు లేకపోతే లేవని చెప్పి వెళ్ళిపోవాలి కానీ కొట్టడం ఏంటి? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఎవరు పని ఇవ్వక ఇలా బెగ్గింగ్ చేస్తూ బతుకుతున్నారు. ముందు వాళ్ళకి సారీ చెప్పండి. చెప్పండి. అలాగేనండి. సారీ అమ్మా. వెళ్ళండి. వసు గారు, ఈ డబ్బులు వాళ్ళిద్దరికీ ఇవ్వండి. ఏంటి బాయ్యా, అడగకుండానే అంత డబ్బులు ఇస్తున్నారు? మీ కష్టం నాకు తెలుసు సిస్టర్. సిస్టరా? దేవుడిచ్చిన లోపానికి సమాజంలో వ్యతిరేకత, అవహేళనలు భరిస్తూ మీకు ఏ పని దొరక్క ఇలా రోడ్డు మీద ఈ పని చేస్తున్నారు. అందరూ మీలా అర్థం చేసుకోరు బ్రదర్. కొందరు హేళన చేస్తారు, మరికొందరు వెకిలిగా ప్రవర్తిస్తారు. మమ్మల్ని కాపాడారు, అడగకుండానే డబ్బులు ఇచ్చారు. మీకు ఏదైనా సాయం చేయాలని ఉంది. మాకు చేతనైన పని ఏదైనా ఉంటే చెప్పండి బ్రదర్. ఒక చెడ్డవాడిని చట్టానికి పట్టించాలి. మీరు నాకు సాయం చేస్తారా సిస్టర్? ఎవరు బ్రదర్ వాడు? వాడిని ఏం చేయాలో చెప్పండి. వాడికి నా ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, అర్థమైంది బ్రదర్. మన చిన్న తమ్ముడు, చిన్న మరదలు ఆ ఎమ్మెల్యేతో చేతులు కలిపారు. వాళ్ళని విడతీయాలి, అంతే కదా? అది మా చేతికి వదిలేయండి. కాసేపట్లో మా తమ్ముడు మరదలు ఇదే రూట్లో వస్తారు. వాళ్ళని ఏం చేయాలంటే,
మీరు చెప్పినట్టు చేస్తాం బ్రదర్. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. మీరు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. మేం చేయబోతున్న ఈ పని డబ్బుల కోసం కాదు, మీలాంటి మంచి మనుషుల కోసం. థ్యాంక్ యూ సిస్టర్. వెళ్ళొస్తాం. నువ్వెన్నైనా చెప్పు హారిక, ఎమ్మెల్యే గారి బిహేవియర్ డౌట్గా ఉంది. తనతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎమ్మెల్యే గారిని కాకుండా మీ అభియాన్ని నమ్మమంటున్నావా? అందరూ కలిసి మన మీద కక్ష కట్టారు. ఆ మాతాజీని అడ్డు పెట్టుకుని మనల్ని ఎంతగా టార్చర్ చేశారు మర్చిపోయావా? మనల్ని అలా భయపెట్టి అప్రూవర్గా మార్చి ఎమ్మెల్యే గారితో పాటు మనల్ని కూడా ఆ డ్రగ్ కేసులో ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారు. అది నీకు అర్థం కావట్లేదా? అవును, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నిజంగానే అర్థం కావట్లేదు. బావా, ఏంటి ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు మరదలా? నేను నీకు మరదలేంటి? అసలే మేము ఇరిటేషన్లో ఉన్నాం, పక్కకెళ్ళండి. డబ్బులు ఇస్తే వెళ్తాం. మీకెందుకు ఇవ్వాలి? మా దగ్గర 1 రూపీ కూడా లేదు. మీ ముఖాలను చూస్తుంటే అలా కనిపించట్లేదే. బాగా బతికిన వాళ్ళలా ఉన్నారు. ఒకప్పుడు చాలా ఆస్తుండేది, ఇప్పుడు లేదు. ఏ పాపం చేసి పోగొట్టుకున్నారో? ఏయ్, అదంతా మీకెందుకు? మర్యాదగా అడ్డు తప్పుకుంటారా లేదా? మా మీద అరుస్తావేంటి? మేమెవరో తెలుసా? మా వెనక ఎవరున్నారో తెలుసా? మీ వెనకాల ఎవరుంటే మాకేంటి? వినండి అవతలకి. డబ్బులు ఇస్తే పోతాం. లేవని చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. మమ్మల్ని నెడతారా? నెట్టడం కాదు, కొడతాను కూడా. నన్ను కొడతావా? నువ్వు అయిపోయావు. ఈ ఏరియా ఎమ్మెల్యే మాకు బాగా తెలుసు. ఆయనకి చెప్పి మీ అంతు తెలుస్తాం. ఆ ఎమ్మెల్యే మాకు ఇంకా బాగా తెలుసు. కావాలంటే వెళ్ళి అడగండి. అడుగుతాం. ఆయనతో చెప్పి నా మీద చేయి చేసుకున్నావని వేసేస్తాం. ఆయన మా చేత్తో ఎంతో మందిని చంపించాడు. ఆ లిస్టులో మీరు చేరిపోతారు. పదవే. ఏంటి హారిక, వీళ్ళు ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యారు? వీళ్ళు బెగ్గర్స్ కాదా? ఎమ్మెల్యే గారి దగ్గర కిరాయి హంతకులా ఏంటి? ఏడ్చారు. ఎమ్మెల్యే గారు ఇలాంటి వాళ్ళని దగ్గర కూడా రానివ్వరు. నాకేదో డౌట్గా ఉంది హారిక. కత్తి పెట్టుకుని మరీ తిరుగుతున్నారంటే వీళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు. అన్నింటికి ఇలా భయపడితే ఎలా అఖిల్? నువ్వు మరీ ఇంత పిరికివాడు అనుకోలేదు. మాతాజీ చెప్పింది నిజమవుతుందని టెన్షన్గా ఉంది. ఫస్ట్ ఆ మాతాజీని మైండ్లోంచి తీసేయ్. ఆ భయంతోనే అప్రూవర్గా మారిపోయేలా ఉన్నావు. పద. మా మరిది భయపడుతున్నాడు, మీ మరదలే భయపడట్లేదు. తను కూడా భయపడాలి ప్లాన్ చేశాం కదా. పోనీ వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగానే వీడియో తీసి పంపిస్తారు. ముందు సైలెంట్ వీడియో చూపిద్దాం, తర్వాత ఆడియో యాడ్ చేసి వైలెంట్ వీడియో చూపిద్దాం. అప్పుడు హారిక కూడా దారికొస్తుంది. పదండి వెళ్దాం. అభిరామ్ గారు. వసుంధర గారు. ఎవరండి? నమస్తే బాబు, నా పేరు సత్యనారాయణ. తను నా భార్య లలిత. నమస్కారం అండి. రేపు మా అమ్మాయి శ్రీమంతం ఉంది. ఓ 100 మందికి భోజనాలు పెట్టాలనుకున్నాం. మీరు వంటలు బాగా చేస్తారని మా పక్కింటి వాళ్ళు చెప్పారు. రేపు 100 ప్లేట్లు భోజనాలు అందివ్వగలరా? తప్పకుండానండి. ఐటమ్స్ ఎన్ని కావాలో చెప్తే దాన్ని బట్టి ప్లేట్ కాస్ట్ చెప్తాను. వేళ్ళేంట్రా, బెయిలు చేయలు కూడా వదిలేసి మళ్ళీ వంటల మీద పడ్డారు. మరి టిఫిన్స్ కర్రీస్ చేసి అమ్మకపోతే మనకి ఫుడ్ ఎలా పెడతారు అత్తయ్య? మనం పస్తులున్నా పర్వాలేదు,
వాళ్ళకొచ్చే కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేయించాలి. 4 రకాల కూరలు చాలు, ఒక స్వీటు, ఒక హాటు, ఐస్ క్రీమ్ ఇవ్వండి. సమ్మర్ కదా, పిల్లలకి ఐస్ క్రీమ్స్, పెద్దవాళ్ళకి లస్సీ ఇస్తాం. అలాగే భోజనానికి ముందు స్వీట్ సోడా, జీరా సోడా ఇస్తాం. మంచిగా డైజెషన్ అవుతుంది. మంచిదమ్మా. వచ్చిన వాళ్ళు అందరూ కడుపు నిండా భోజనం చేసి మా అమ్మాయిని చల్లగా ఉండమని దీవిస్తే చాలు. తప్పకుండానమ్మా. ప్లేట్కి 500 రూపీస్ ఇవ్వండి చాలు. 500 కాకపోతే 600 తీసుకోండి, భోజనం బాగుంటుంది. మా గురించి విన్నారు కదా, ఆ పేరుని నిలబెట్టుకుంటాం. మా అబ్బాయి అభిరామ్ మాటంటే మాటే. మీ బంధువులందరూ భోజనాలు బాగున్నాయని తప్పకుండా మెచ్చుకుంటారు. మా కోడళ్ల వసూపావనిల చేతి వంటలు అమృతం. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మా వంటే కావాలంటారు. 100 ప్లేట్లంటే 100 మందికి పైన ఇంకో 20 మందిని పిలుచుకోవచ్చు. అన్ని కూరలు సరిపోతాయి. ఇది మీ అమ్మాయి సీమంతం కాదు, మా అమ్మాయి సీమంతం అనుకుని చేస్తాం. మీరు నిశ్చింతగా వెళ్ళండి. చాలా సంతోషం అమ్మా. ఇలా ఇవ్వు. ఇదిగోనండి బాబు, ఈ అడ్వాన్స్ తీసుకోండి. వసు గారు, మీ చేత్తో మీరే తీసుకోండి. ఆగండి. ఏం చేస్తున్నావు వసు? నువ్వు ఏం చేస్తున్నావు? మర్చిపోయావా అభి? ఏమైంది పిన్ని? ఏమైంది అంటావేంటి వదినా? అన్నయ్య డ్రగ్స్ కేసులో ముద్దాయి కదా. ఆ కేసు తేలే వరకు మనం టిఫిన్స్ కర్రీస్ చేసి అమ్మకూడదు కదా. ఒకవేళ పెడితే ఆ విషయం పోలీసులకు తెలిస్తే బావగారి బెయిల్ రద్దవుతుంది. బావగారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. వీళ్ళు పనిని చెడగొట్టాలని చూస్తున్నారండి. నాకు అర్థమైంది. ఏం చేద్దాం? వాళ్ళకి అప్పచెప్దాం. ఏదో సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటే అభికి ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఈ ఇంట్లో వంటలు అవి చేయకూడదు, వెళ్ళి వేరే క్యాటరింగ్ వాళ్ళని చూసుకోండి. బయలుదేరండి. సీమంతం రేపే అంటున్నారు కదా, టైం లేదు. వెళ్ళండి వెళ్ళండి. దేవుడా, చేతికందింది నోటికి అందకుండా పోతుంది. ఒక్క నిమిషం ఆగండి. మా వంటలు బాగుంటాయన్న నమ్మకంతో వచ్చారు. మిమ్మల్ని వెనక్కి తిరిగి పంపించడం మాకిష్టం లేదు. నీ బెయిల్ రద్దవడం మాకు ఇష్టం లేదబి. నువ్వు స్టేషన్కి వెళ్ళడం మాకు కష్టంగా ఉంటుందన్నయ్య. మీరు జైలుకి వెళ్తే మేము కూడా జైలుకి వెళ్ళినట్టే బావగారు. అందుకే మాకు బదులుగా మీ ముగ్గురు వంట చేస్తారు. రేపు సీమంతానికి భోజనాలు పెడతారు. మేం వంట చేయడం ఏంటి? మాకు వంట చేయడం రాదు. మేం దగ్గరుండి చేయిస్తాం పిన్ని. ఎంత మీరు దగ్గరున్నా మీ అంత టేస్టీగా మేము వంట చేయలేము వదినా. రుచిలో తేడా వస్తుంది. అవునక్క, సంస్కృతి క్యాటరింగ్ కి చెడ్డ పేరు వస్తుందేమో. ఏమీ రాదు. దగ్గరుండి రెసిపీ మేమే చెప్తాం, అది మీరు జస్ట్ ఫాలో అయితే చాలు. మా చెల్లి హారికకి అడ్వాన్స్ ఇవ్వండి. తీసుకో హారిక. తీసుకో హారిక. ఈ ఇంట్లో ఉంటున్నందుకు మొదటిసారి ఒక మంచి చేసావు. అడ్వాన్స్ తీసుకో.
వెళ్ళొస్తామండి. వెళ్ళు. మంచిది. రేపు టైంకి భోజనాలు అందుతాయి. మంచిది, వస్తాము. అఖిల్కి ఇంకా బాధ్యత రాలేదనుకున్నాను అభి. హారిక ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను. వాళ్ళు నీ మేలు గురించి ఎంతో బాధ్యతగా ఉన్నారు. సుమంగళి పిన్ని కూడా గ్రేట్ వసు. ఎంతో గొప్పగా ఆలోచించింది. తన మేనల్లుడు అభి స్టేషన్కి వెళ్ళకూడదని సమయానికొచ్చి గుర్తు చేసింది. అనవసరంగా నీపై నిందలు వేశాం, నీకోసం హోమం చేశాం. నీలో ఇంత మంచితనం దాగుందని నాకిప్పుడే తెలిసింది. వెటకారంగా అంటున్నావా నిజంగా అంటున్నావా అన్నయ్య? ఆయన మనసు నీకు తెలుసుగా వదినా, మళ్ళీ అడుగుతామే. వసు గారు, ఏమేం ఐటమ్స్ ఉన్నాయో, వాటికి ఏమేం కావాలో వాళ్ళకి ఆ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగేనండి. నీ నోరు తిన్నగా ఉండదటే, ఏదేదో వాగి మమ్మల్ని ఇరికించావు. నేనా ఇరికించింది? నువ్వు హారిక కూడా నోరు పారేసుకున్నారు కదా. ఇలా రివర్స్ అవుతుందని మనకేం తెలుసు? అభి బావ వసు అక్క మరీ స్మార్ట్ అయిపోయారు. ఎవరో మమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. ఆనియన్స్ అలా అడ్డంగా కొయ్యకూడదు పిన్ని, నిలువుగా కట్ చేయాలి. ఏమే హెల్ప్ చేసేది ఏమీ లేదు కానీ పక్క నుండి కరెక్షన్స్ చెప్తున్నావా? అవును, అభి బావ గారు వసు అక్కలే కదా వంట చేయకూడదు, నువ్వు చేయొచ్చు కదక్కా. నిజమే కదా అన్నయ్య, నువ్వు వదిన మాకు హెల్ప్ చేయొచ్చు కదా. సారీ అఖిల్, ఈ క్యాటరింగ్ లెక్కలు చూడమని అభి నాకు చెప్పాడు. నాకు వాటితోనే సరిపోతుంది. నేను ఇంట్లో వాళ్ళకి వంట చేయాలి కదా, నాకు ఆ వంటతోనే సరిపోతుంది. అన్నయ్య, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, వదిన మీరు సాయం చేయొచ్చు కదా. మేం ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేస్తే అభికి చెడ్డ పేరు వస్తుంది కదా సుమంగళి. అయినా వంటలు చేస్తామని ఒప్పుకుంది మీరు, అడ్వాన్స్ తీసుకుంది మీరు, మేమెందుకు సాయం చేయడం? మేము ఒప్పుకున్నామా? మీరే ఒప్పించారు, బలవంతంగా అడ్వాన్స్ ఇప్పించారు. బాధ్యతగా అభి పేరు గురించి గుర్తు చేశారు కదా, క్యాటరింగ్ పని నీకు అప్పచెప్పాం. ఇన్నాళ్ళు అభి వసూలు కష్టపడి మనకి తిండి పెట్టారు. ఇప్పుడు మీరు పోషించండి. అందుకు వదిన ఇరికించారు? లేదురా, మీరు తీసిన గోతులో మీరే పడ్డారు. ఆయన ఇప్పుడు పోలీసులు లేరు కదా. అభి బావ గారు వసు అక్క మాకు వంటల్లో హెల్ప్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంది హారిక. ఇక్కడ పోలీసులు లేకపోవచ్చు, కానీ ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా. మేం వంట చేయడం వాళ్ళు చూసి ఫోటోలు వీడియోలు తీసి పోలీస్ ఆయన బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కదా. గురి చూసి కొడుతున్నారు కదే, మా కళ్ళ ముందే గూడు పుటాని చేస్తున్నారు. అవన్నీ చేసింది మీరుదినా, అందుకే ఇరుక్కున్నారు. రివెంజ్ తీర్చుకున్నావమ్మా? లేదురా, నువ్వు పనిచేయడం చూసి సంతోషిస్తున్నావు. మేం కొత్తగా పనిచేస్తున్నామా మావయ్య? ఇన్నాళ్ళు పిండి రుబ్బాం, ప్లేట్స్ కూడా కడిగాం కదా. ఇక ముందు కూడా ఇదే కంటిన్యూ చేయండి. అంటే మాతో ఇలాగ పనులు చేస్తూ ఉంటారా? డబ్బులు వస్తాయి కదా అత్తయ్య. ఇందాకే అభి చెప్పాడు, ఇంకా 2-3 ఆర్డర్స్ వచ్చేలా ఉన్నాయట. నీ మీద నమ్మకంతో ఒప్పుకోబోతున్నాడట. అన్నం పెడతా, వస్తే ఆయిల్ పెడతా, ముద్దులు పెడతా, వీళ్ళని పంపించేసి కసురుకుంటావేంటి బాయ్యా? కసురుకోక ఏదో బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చామన్నారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు.
మా సార్ కూడా డబ్బులు ఇచ్చారు. ఇక బయలుదేరండి. మేము దీవించడానికి మాత్రమే రాలేదు, ఓ 2 మాటలు చెప్పి వెళ్దామని వచ్చాము. ఏంటో త్వరగా చెప్పండి. మీరు చెప్పినట్లే వేసేసాం బాయ్యా. ఎవరినేశారు? మీకు ఓట్లేసాం బాయ్యా. అలాగా క్లారిటీగా చెప్పండి. వాళ్ళు మిస్ అయ్యారు బాయ్యా. ఎవరు మిస్ అయ్యారు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. క్లారిటీగా చెప్పమన్నానా? మళ్ళీ వేసేస్తాం బాయ్యా. ఓట్లేనా? అవును బాయ్యా, ఈసారి మిస్ అవ్వదు, గ్యారంటీగా పోతారు.